నిలబెట్టుకోవాలని చేతగాని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చేతగాని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చేతగాని ప్రభుత్వం జై జగన్ జై జగన్ జై జగన్ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చేతగాని ప్రభుత్వం ఇచ్చిన నీళ్ళతో తీసుకోలేకపోతే సరే నా చెయ్యి వెనక ఎందుకు ముందుకు రామా చూడండి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో దగాలు మోసాలు చేసిన ప్రభుత్వం ఇది. ఒకటి వెన్నపోటు, రెండోది మోసం దగ, మూడోది అవినీతి అబద్ధం. అప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం ఇది. ఈయన చెప్పిన సూపర్ 6 ఏది కూడా అమలు చేయని ప్రభుత్వం. సూపర్ 6 అంటూ ఏది చేశారంటే ఒక దీపం పథకం ఇచ్చారు. దీపం పథకంలో 100 మందికి ఇస్తే 30 మందికే కానీ వచ్చింది, 100 మందికి ఏది కూడా రాలా. రెండోది నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆ రోజు మీటింగ్లో ఆయన వాగ్దానం చేశారు. నిరుద్యోగ వృత్తి ఈ రోజుకు 3000 రూపాయల లెక్కన ఒక్క మనిషి కూడా ఇలా, ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయల లెక్కన ఇస్తామన్నారు. అది ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఆ పెన్షన్ కూడా ఈయన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఆ డెవలప్మెంట్ ఏడుందని అడిగారు. ప్రతి విలేజ్ కి పోతే విలేజ్ లో ఉండే హెల్త్ క్లినిక్ అయితే ఏమి, రైతు భరోసా కేంద్రం అయితే ఏమి, కోతవేట్లో ఉండే సచివాలయం అయితే ఏమి కనపడటం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఉచ్చి మండలంలో షట్టర్ లైటింగ్, తర్వాత వచ్చి బైపాస్ అంబేద్కర్ బొమ్మకాడి నుంచి ఆంజనేయ స్వామి దాకా 1 కోటి రూపాయలతో సీసీ రోడ్డు వేసింది ఏ గవర్నమెంట్ జరిగిందని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పెన్షన్లు, పాత పెన్షన్లే వికలాంగులు చాలా మంది సర్టిఫికేట్స్ లేవని చెప్పి ఏరియా వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే అన్ని డెవలప్మెంట్లు సంక్షేమ పథకాలు ఏమి ఆగమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు కూడా నెలకి 1500 ఇస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా దాన్ని అమలు చేసిన దాఖలాలు అయితే లేవు. అలాగే అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేయడం జరిగింది. వాటిని అంతకంటే మించి మేలు చేసే విధంగా నేను సంక్షేమ పథకాలను అమలు చేస్తానని మాటిచ్చి ఈరోజు చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను చేపట్టకుండా నిండు సభలలో నేను అన్నీ పూర్తి చేశానని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. అలాగే మహిళల కోసం దిశ యాప్ను అప్పట్లో మహిళల సంరక్షణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసివేసి శక్తి యాప్ అనే దాన్ని అమలు చేశామని చెప్తున్నారు. కానీ ఆ శక్తి యాప్ ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. కరోనా సమయంలో వాలంటరీ వ్యవస్థ, ముఖ్యంగా తీసుకుంటే వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రాణాలకు తెగించి సేవలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పక్క రాష్ట్రాల వారు కూడా ఈ సచివాలయ సిబ్బంది కరోనా సమయంలో వీరు చేసిన సేవను బట్టి శభాష్ ఆంధ్రప్రదేశ్ అని మనల్ని మెచ్చుకున్న సంగతి కూడా మీకందరికీ తెలుసు. ఇదే విధంగా అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరికి లేఅవుట్లను ఇవ్వడం జరిగింది. అదే కనుక ఇప్పుడు మన ఈ ప్రభుత్వం ఉంటే ప్రతి కాలనీని అద్భుతంగా తీర్చిదిద్ది ఉండేవాళ్ళం. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టి ఈ విధంగా పాలన చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పండి. అందుకే ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళారు. వీరు ఒక్క మహిళలనే కాదు, ఉద్యోగులను, రైతులను,
ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే చెప్పి మాటిచ్చి హామీలను నిర్వర్తించకుండా మోసం చేసి గెలిచి ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు.